కానీ అల్లుడు గారికి 2 చెవులున్నాయా? అవి వినిపిస్తున్నాయి మాత్రం చూడరు. ఏంటో నా కర్మ. ఏంటే కొనుక్కుంటున్నావు? అబ్బబ్బా ఏంటండి ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటారు. ఆదివారం ఖాళీగానే ఉంటారు కదా, దేవస్థానానికి వెళ్ళొచ్చు కదా. ఏంటి ఎప్పుడు ఇంట్లో అది లేదు ఇది లేదు అంటావు? నాకు చాలా పనులు, నేను డిస్టర్బ్ చేయగలను. చూసారా అండి, ఆయనకి వినిపించలేదని మాత్రం ఒప్పుకోరు. అస్సలు నా మీద అరుస్తూ కవర్ చేసుకుంటూ ఉంటారు. ఏంటో. ఏమండి, సర్పు ప్యాకెట్ అయిపోయింది, ఉతకాల్సిన బట్టలు చాలా ఉన్నాయి, తీసుకురండి. ఇదేంటిది ఇది? షాప్ 28. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వే కదా ఇక్కడ ఉండక సాయంత్రం రమ్మన్నావు. చూసారా అండి, ఇది కూడా సగం వినిపించి సగం వినిపించలేదు. ఏమండి, నేను సర్పు ప్యాకెట్ తీసుకురమ్మన్నా. ఓహో, సర్ఫ్ ప్యాకెట్. ఎందుకంత గట్టి కరుస్తావు? మెల్లగా చెప్పొచ్చుగా. నేనంట గట్టి కరిసానంట. ఏంటో. ఇదేంటిది ఇది? ఫోన్ వస్తుంది. హలో, హలో, చెప్పండి. మీ అల్లుడు గారిని మిమ్మల్ని త్వరగా రమ్మంటున్నారు. సరే అండి. అమ్మో, మా నాన్నగారికి బాగాలేదంట, వెంటనే బయలుదేరాలి. ఎలా ఉందో ఏంటో మా నాన్నగారికి. ఏంటో ఏంటో. ఇదిగో సరే. ఏమండి, మా నాన్నగారికి బాగాలేదంట, రమ్మని కౌరు పెట్టారు. ఏంటి? మా నాన్నగారికి బాగాలేదంట, రమ్మని కౌరు పెట్టారు. ఓహో, మీ నాన్నగారికి బాగాలేదా? సరే, నువ్వు వెళ్ళి బయలుదేరు, నేను వస్తా. సరే. అరే రే, పెద్ద చిక్కొచ్చి పడ్డదే. ఇప్పుడు నేను మామయ్య గారి దగ్గరికి వెళ్తేనేమో నాకు వినపడదని తెలిసిపోతుంది, వెళ్ళకపోతేనేమో పద్ధతిగా ఉండదు. ఏం చేద్దాం? ఒక పని చేద్దాం. మామయ్య గారు అడిగే ప్రశ్నలు నేను చెప్పే సమాధానాలు, నేను అడిగే ప్రశ్నలు మామయ్య గారు చెప్పే సమాధానాలు ముందుగానే రాసి పెట్టుకుందాం. మామయ్య గారు బాగున్నారా, ఎలా ఉన్నారు అని నేనంటాను. బాగున్నాను బాబు అని ఆయన అంటారు. అవునా మామయ్య గారు, ఈ మాట వినగానే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకీ ఏ మందులు వాడుతున్నారని నేను అంటాను. ఏ డాక్టర్ ఇచ్చిన మందులు వాడుతున్నానని ఆయన అంటాడు. ఈ మందులు మీకు బాగానే సూట్ అవుతాయి, ఇంతకీ ఏ హాస్పిటల్లో చూపించుకుంటున్నారని నేను అంటాను. మామయ్య గారు, మీరు పైకి చూడ్డానికి అలాగే ఉంటారు కానీ ముందుగానే ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటారు అని నేను అంటాను అని ముగిస్తాను. అమ్మయ్య, మా మామయ్య గారు అడిగే ప్రశ్నలు నేను చెప్పే సమాధానాలు, నేను అడిగే ప్రశ్నలు మా మామయ్య గారు చెప్పే సమాధానాలు ముందుగానే రాసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నాకు వినపడదని ఎలా కవర్ చేస్తానో మీరే చూడండి. నాన్నగారు ఎలా ఉన్నారు, బాగున్నారా? అస్సలు బాగాలేదు, చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నా. మీ అమ్మగారు నీ కోసం పొద్దునుంచి ఎదురు చూస్తున్నారు, ఎదురురాపో. సరే నాన్నగారు. మామయ్య గారు బాగున్నారా, ఎలా ఉన్నారు? అస్సలు బాగాలేదు, చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నా, అందుకే చివరి చూపు కోసం పిలిచాను. అవునా, ఈ మాట వినగానే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకే మందులు వాడుతున్నారు? ఏంటి, నేను చచ్చిపోయిన పరిస్థితిలో ఉంటే నీకు సంతోషంగా ఉందా? పైగా ఏ మందులు వాడుతున్నాను అంటావా? విషం వాడుతున్నాను. ఈ మందులు మీకు బాగానే సూట్ అవుతాయి, ఇంతకీ ఏ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు?
ఏంది నేను విషయం ఓడుతున్నాను అంటే నీకు సంతోషం ఉందా? పైగా ఏ హాస్పిటల్ చూపించుకున్నాను అంటున్నావా? శ్మశానంలో చూపించుకున్నా. మామయ్య గారు మీరు చూడడానికి పైకి అలాగే ఉంటారు కానీ ముందుగానే ప్లేస్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటారు. సరే మామయ్య గారు నేను వెళ్ళొస్తాను. పోరా బ్రహ్మ చెవుడా, దేవుడా నువ్వే నన్ను. ఏరా దొంగతనం చేయడానికి కొత్త లుంగి కొన్న బాగుందా? బాగుందన్నా. అదేంట్రా చూడకుండానే చెప్తావు? చూసినా అదే చెప్పాలి కదన్నా. ఓహో అలాగా, అది సరే కానీ నేను చెప్పిన పాయింట్స్ అని గుర్తున్నాయా? మర్చిపోయినానన్నా. రేయ్ మెయిన్గా దొంగకు ఉండకూడదు మర్చిపోయారా? ముందు దాన్ని మర్చిపో. సరే అన్నా. ఫస్ట్ టైం దొంగతనం చేయాలంటే భయం వేస్తుందన్నా. ఏంటి భయం వేస్తుందా? అసలు నువ్వు దొంగ ఎలా అవుదాం అనుకున్నావురా? చిన్నప్పటి నుంచి మా నాన్న దొంగన కడక అంటున్నా. అదేదో పెద్ద ప్రొఫెషన్ ఏమో అనుకొని దొంగన అవుదాం అనుకున్నా. ఓహో అది సరే కానీ దొంగతనానికి వెళ్ళేటప్పుడు సంకలో తాడు జోబులో బ్లేడు ఉంటే సరిపోదురా, గుండెల్లో ధైర్యం ఉండాలి. సరే అన్నా. అది ఇంకా ఎవరు ఏ ఊరు వెళ్తున్నారో అవన్నీ ముందుగానే ఇన్ఫర్మేషన్స్ అన్ని గ్యాదర్ చేయాలి. సరే అన్నా. దొంగతనానికి వెళ్ళేటప్పుడు ఎక్కడ డబ్బులు ఏ రూమ్ లో డబ్బులు నగలు ఉన్నాయో అవన్నీ గ్యాదర్ చేయాలి. సరే అన్నా. ఇవన్నీ తెలిస్తే పోలీస్ అవ్వాలి కానీ దొంగన ఎట్లా అవుతానన్నా? రే పోలీస్ అవ్వాలంటే ఒక పరీక్ష రాస్తే సరిపోతుందిరా. అదే దొంగ అవ్వాలంటే ఎన్నో గ్యాదర్ బోల్డ్ అంతా డెడికేషన్స్ ఉండాలి. సరే అన్నా. సరే నీకు ఈరోజు డెడికేషన్ చాలు కానీ పద. ఏవండి, నేను ఒక ప్రశ్న అడుగుతాను, దాన్ని మీరు కాదంటారు కదా. ముందు అదేంటో చెప్పు. మీరు ఎలాగో దేవుని సన్నిధికి వెళ్ళరు, అలాంటప్పుడు అక్కడ గ్లోరియస్ ఫ్రైడేలో సండే స్కూల్లో క్రిస్మస్ జరుగుతుందంట, వెళ్ళొచ్చు కదా. నాకు ఇప్పుడు అక్కడికి వెళ్ళినా ఏమీ అర్థం కాదు, ఏమీ వినపడదు. ఇంకెందుకు వెళ్ళడం? ఏమండి 3 ముక్కలనే నేర్చుకుని రండి. 3 ముక్కలు. సర్లే. అందరూ వచ్చారా? అమ్మయ్య, మొదటి మాట నేర్చుకున్నాను. అందరూ వచ్చారా? నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి పాస్టమ్మ గారికి మీ అందరికీ నా వందనాలు. అందరు కూర్చున్నారా? అమ్మయ్య, రెండో మాట నేర్చుకున్నాను. అందరు కూర్చున్నారా? మరి దేవుడు పుట్టినప్పుడు చుక్కలు తార జ్ఞానులు గొల్లలు అందరు వెళ్ళి చూశారు. మనం కూడా వెళ్ళి చూద్దామా? వెళ్తున్నారా అందరూ? అమ్మయ్య, మూడో మాట నేర్చుకున్నాను. అందరు వెళ్తున్నారా?
అమ్మయ్య, ఈరోజు నేను 3 మాటలు నేర్చుకున్నాను. అందరూ వచ్చారా, కూర్చున్నారా, వెళ్ళారా. అందరూ వచ్చారా, కూర్చున్నారా, వెళ్ళారా. ఏవండి, నువ్వు చెప్పినట్టే 3 మాటలు నేర్చుకుని వచ్చాను. అందరూ కూర్చున్నారా, వెళ్తున్నారా, వస్తున్నారు. సర్లే అండి, దేని సన్నికి వెళ్ళా 3 ముక్కలన్నీ నేర్చుకున్నారు. సరేదా, పడుకుందాం. సరే అండి. అన్న కావాలి. ఇది రైలు. అన్న, ఈరోజు నీ పేరు నిలబెట్టి చూపిస్తా. దొంగతనం ఎవరు చెప్తారా? రే, నువ్వు దొంగతనం చేసి నా పేరు నిలబెట్టకపోయినా సరే పర్వాలేదు. దొంగతనం చేసి దొరికినప్పుడు నా పేరు చెప్పకురా. సరే అన్న. అందరూ వచ్చారా? అదేంటన్నా అందరు వచ్చారు అంటుందో, కొంప తీసి మనం వచ్చినట్టు తెలిసిందా? అరే, ఏం తెలీదు లేరా. దా మనం ఆ మూల కూర్చుందాం. అందరు కూర్చున్నారా? అదేంటన్నా అందరు కూర్చున్నారా అంటుందో, కొంప తీసి మనం వచ్చినట్టు తెలిసిపోయిందా? పదన్నా పాడిపోదాం. రే, మనం ఇద్దరం కలిసి వచ్చాం, కలిసే వెళ్ళాలి. దా మనం పోదాం. అందరూ వెళ్తున్నారా? అదేంటన్నా అందరు వెళ్తున్నారు అంటుందో, కొంప తీసి మనం వచ్చినట్టు తెలిసిపోయిందన్నా. పదన్నా పాడిపోదాం. రే, వెళ్దాం. ఈడని కదా మనం ఉండాల్సింది. అబ్బా, నా కాలు రా బాబా, ఎచ్చారు దొంగలు. ఏదండి లేండి. తగలాడు. దొంగ దొంగ ఎక్కడికి వెళ్ళారా బాబు? ఈ దొంగలు ఏం దొంగలు రా బాబు అసలు. మీరు ఎప్పుడన్నా చర్చికి వెళ్ళకపోతే చూసారు కదండి, మా నాయన 3 ముక్కలు నేర్చుకున్నారు చర్చికి వెళ్ళి. ఆ 3 ముక్కలే మమ్మల్ని కాపాడి. మీరు ఎవరన్నా చర్చికి వెళ్ళకపోతే చర్చికి వెళ్ళండి.